మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసనసభ్యులు, టీడీపీ ఫైర్ బ్రాండ్, మంచి విషయ పరిజ్ఞానం కలిగిన వ్యక్తి. ప్రతిపక్షాలకు అతని మాట ఒక తూట. గెలుపు ఓటమిలకు సంబంధం లేకుండా గత 20 పైగా సంవత్సరాలు నిరంతరం ప్రజల స్వరాన్ని వినిపిస్తూ పార్టీకి మూల స్తంభంగా మారి నెల్లూరు జిల్లా రాజకీయాలలో తనకంటూ ఒక పేరును సంపాదించుకున్న మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సోమిరెడ్డి గారి స్పీచ్ చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దాకా మన ముఖ్య అతిథులు అందరూ బోల్డ్ అనే విషయాలు షేర్ చేసుకున్నారు. ఇంకా ఎన్నో మంచి విషయాలు మనం తెలుసుకుందాము. ప్లీజ్ అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. అందరికి నమస్కారం. మా టీడీ జనార్దన్ గారు, ఆయన ఆల్మోస్ట్ లైఫ్ ఎన్టీఆర్ గారి గురించి, తెలుగుదేశం గురించి, రామకృష్ణ గారు, రోహిత్ గారు, బోడే ప్రసాద్ గారు అందరూ మాట్లాడారు. ఎన్టీఆర్ గారితో నా అటాచ్మెంట్, నెక్స్ట్ బాబు గారితో, ఆ తర్వాత ఇప్పుడు లోకేష్ బాబుతో కలిసి ప్రయాణం చేస్తున్నాం. 3 జనరేషన్స్తో కలిసి పనిచేసే అదృష్టం నాకు కలిగింది. ఆ మర్యాద ఇవ్వడానికి నేను పైకి వచ్చానండి. నమస్కారం. ఎన్టీఆర్ గారితో 85 ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు నేను వెళ్ళాను, నాకు సీట్ కావాలని అడిగాను. అప్పుడు నేను 40 kgs వెయిట్. నన్ను చూసి నువ్వు పోటీ చేస్తావా అని అడిగాడు. సరే, అక్కడ ఏంటంటే మా మేనమామ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, పెద్ద మేనమామ నాదెళ్ల భాస్కరరావు సైడ్ పోవటం, అక్కడ కొంచెం ఇబ్బంది వచ్చింది. లేకపోతే 85, తర్వాత 87 కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఆయన దగ్గర. గండిపేటలో వారం రోజులు ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉన్నాయి. 91 నన్ను జిల్లాధ్యక్షం చేశారు. సారా వ్యతిరేక ఉద్యమం ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాల్లో 22 జిల్లాల ఆక్షన్ జరిగినాయి. ఒక్క నెల్లూరు రోసమ్మ గారు స్టార్ట్ చేసిన సారా వ్యతిరేక ఉద్యమం అట్టుడికి ఇచ్చింది. అప్పుడు మేము రాజకీయ పార్టీలన్నీ కలిసి సారా వ్యతిరేక అఖిలపక్ష పోరాట కమిటీ కన్వీనర్గా సిపిఎం, సిపిఐ, జనతా అన్ని పార్టీలు నన్ను ముందు పెట్టాయి. అప్పుడు పెద్ద ఆయన దగ్గరికి పోయి ఈ సారా ఉద్యమం గురించి చెప్పి మీరు రావాలంటే వచ్చి ఆ బహిరంగ సభ విఆర్ కాలేజీలో అడ్రస్ చేసి దాంట్లో చెప్పాడు ఒక మాట. మేము చెప్పినవన్నీ ఆయన ఎమోషనల్గా ఫీల్ అయ్యి, మేము సారా నిషేధిస్తాం చెప్తారు అనుకున్నాం. సారా నిషేధిస్తా, నేను బాధ్యత చేపట్టిన మొదటి రోజే మద్యపానం నిషేధం విధిస్తా అన్నాడు. ముఖ్యమంత్రి కాగానే సంతకం పెట్టి మద్యపానం కూడా నిషేధించాడు, వారేసేసాడు. అది ఎన్టీ రామారావు గారు. సరే, సారా ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు బహిరంగ సభలో ప్రకటించినాడో నెక్స్ట్ మంత్ విజయభాస్కర్ రెడ్డి సారా నిషేధించాడు రాష్ట్ర వ్యాప్తంగా. అంటే నా బోటి కుర్రోడు పోయి నేను కన్వీనర్ని, సారా పోరాటం చేస్తున్నాం, ఇది దాని గురించి చరిత్ర అని చెప్తే నెల్లూరుకు వచ్చి బహిరంగ సభలో మాట్లాడి ఆ సభలో వేదిక మీద నుంచి మద్యపాన నిషేధం కూడా ప్రకటించేంత గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పేసి నేను మనవి చేస్తుండా. అది అయిపోయింది. 94లో నేను ఎమ్మెల్యే అయినా, ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి. ఒక జీవీకే బీబీఐ 2200 ఎకరాలు సముద్ర తీరాన, ఆయన 2200 acres జస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కన్సెంట్ తీసుకుంది 35,000 రూపీస్ లెక్కన రైతుల దగ్గర. వెరజ్ కాకినాడ, రాజమండ్రి సేమ్ ఇదే టైప్ ఆఫ్ ల్యాండ్ ఎక్విషన్ 1,00,000 రూపాయలు ఇచ్చారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రైతులు జేసీ ఆఫీస్లో జాయింట్ కలెక్టర్ దగ్గర సంతకాలు పెడుతుంటే నేను వెళ్ళి బయట తీసుకొచ్చి 2 బస్సులు వేసి ఎన్టీఆర్ పెద్ద ఆయన దగ్గర తీసుకుపోయినా. ఇక్కడ మాకు 35,000, ఆడ 1,00,000 రూపాయలు సార్ అని చెప్పి అన్న. ఆ బషీర్ బాగ్ అది ఫస్ట్ ఇల్లు హ్యాబిట్స్. అప్పుడు ఫైనాన్స్ అండ్ రెవెన్యూ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు మార్నింగ్ ఆయన కారు ఎక్కబోతున్నాడు, రైతుల్ని పెట్టి చూపించాను. పిలిచాడు వాళ్ళని, సెక్రటరీని పిలిచాడు,
ఫైనాన్స్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారిని పిలిచారు. సోదరుడు చెప్పింది విని 24 అవర్స్లో సెటిల్ చేయండి అని చెప్పాడు. నెక్స్ట్ డే అసెంబ్లీలో మీటింగ్ పెట్టాడు బాబు గారు. కొంతమంది రైతులను తీసుకుపోయినాం, ప్రిన్సిపల్ సెక్రటరీ అందరినీ పిలిచారు. 60,000 చేశారు, 35,000 60,000 చేశారు. బికాజ్ ఆఫ్ ఎన్టీఆర్ 24 అవర్స్. రైతులు 2,200 ఎకరాలు. దాంట్లో ఒక్క విషయం ఏంటంటే 1000 acres గవర్నమెంట్ ల్యాండ్, 1,200 ఎకరాలు పట్టా అయితే 1000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్కి అంతకుముందు ఎప్పుడు కాంపెన్సేషన్ ఇచ్చిన, అంటే ఆ రైతులు, పేద రైతులు చేసుకునే అసైన్డ్ ల్యాండ్కి ఎప్పుడు నష్టపరిహారం ఇవ్వలే. దాంట్లో 60,000 పట్టా పొలం అయితే దాంట్లో 70% 43-44 వేల రూపాయలు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అసైన్ ల్యాండ్కి పేదోళ్ళకి డబ్బులు ఇచ్చింది నష్టపరిహారం ఎన్టీ రామారావు గారు. ఇటువంటివన్నీ చెప్పుకోబోవాలంటే జనార్దన్ గారు అన్నీ చెప్పారు. ఒక పింఛన్ దేశంలో 30 రూపాయలతో, ఎప్పుడు 83లో ఒక హార్స్ పవర్ రైతుల గురించి, హార్స్ పవర్ అప్పుడు 18 గంటలు కరెంటు, సంవత్సరం అంతా వాడుకో, హార్స్ పవర్కి 50 రూపాయలు కట్టు. 5 హార్స్ పవర్ అయితే 250 కట్టు, 3 హార్స్ పవర్ అయితే 150 కట్టు, 18 అవర్స్ పవర్ తీసుకో. అంటే ఇప్పుడు 9 గంటలు ఫ్రీ పవర్ కంటే, ఫర్ ఎగ్జాంపుల్ 9 గంటలు ఫ్రీ పవర్, అనదర్ 9 అవర్స్ 50 రూపాయలు అంటే ఇంకా పెద్ద ఫ్రీ. ఎన్టీ రామారావు గారు ఇచ్చింది పెద్ద ఉచిత విద్యుత్తు, వీటన్నిటికంటే 18 గంటలు. అటువంటి ఆలోచనలు, సింగిల్ విండో సిస్టమ్, లాంగ్ టర్మ్ లోన్ కావాలంటే మార్టిగేజ్ బ్యాంకు పోవాలి, డిసిఎంఎస్కి పోవాలా, ఎల్ఎంబికి పోవాలా. షార్ట్ టర్మ్ లోన్ పోవాలంటే సింగిల్ విండోకి పోవాలి. రెండు కలిపేసేసి సింగిల్ విండో సిస్టమ్ తెచ్చిన ఆలోచనలు. మీరు సినిమా ఫీల్డ్లో ఉండి ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చి అటువంటి ఆలోచనలు ఎట్టొస్తాయనని. సింగిల్ విండో, అదే నేను చెప్పేది. సింగిల్ విండో ఆలోచన. నేను కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడు 87, బహుశా అప్పుడు చాలామంది పుట్టుండ్రు. 87 ఆయన నాయకత్వంలో నేను కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్. అదే ఆలోచన ఆయనకు వచ్చింది. అది కాకుండా 12% ఇంట్రెస్ట్ ఉంటే 5% కన్సెషన్ ఇచ్చేసాడు, మీరు టైంకి కట్టండి. 7% అంటే అరౌండ్ 55-56 పైసే. అది ఇండియాలో, భారతదేశంలో మొదటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. రైతులు 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 ఇటువంటి ఎన్నో ఆలోచనలు ఆయనకు వచ్చినాయి. అదొకటి కాదు, అసలు ఎన్టీ రామారావు గారు మాండలిక వ్యవస్థ నాకు బాగా తెలుసు. అంతకుముందు సమతులుంటే ఫార్ అవే ఆ కార్నర్లో ఉండే విలేజెస్ 100-140 కిలోమీటర్లు సమితి ఆఫీస్కి పోవాలంటే ఉండేది. మాండలిక వ్యవస్థ తెచ్చాడు. అక్కడే తహసీల్దార్ ఆఫీస్, అక్కడే ఎండిఓ ఆఫీస్, అక్కడే సిస్టమ్. హార్డ్లీ 10-15 కిలోమీటర్ల రేడియస్లో మాండలిక వ్యవస్థ ఫస్ట్ టైం తెచ్చినవాడు ఎవరంటే ఇండియాలో ఎన్టీ రామారావు గారి ఆలోచన అని చెప్పేసి నేను మనవి చేస్తుంటా. ఇటువంటి ఎన్నో చేసిన మహా వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయనతో కలిసి నేను పనిచేసా. ఆయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్. అంటే దేశ రాజకీయాలని ఆయన ఆలోచనలు షేర్ చేసుకునే పరిస్థితి తెచ్చినోడు ఎన్టీ రామారావు గారు. ఆయన దగ్గర పనిచేసాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయన పోరాటాలన్నీ చూశారు. ఆయన్ని రాజమండ్రి జైల్లో పెట్టారు. అప్పుడు నేను నెల్లూరులో నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి నైట్ హౌస్ అరెస్ట్ నుంచి వదిలిపెట్టారు. విజయవాడలో పోలీస్ స్టేషన్లో పెట్టారు. అక్కడి నుంచి బాబు గారిని ఎప్పుడైతే జైలుకి తీసుకుపోయినారో, నేను బొల్లేని రామారావు గారు డిజైన్ టెక్, ఏ స్కిల్ డెవలప్మెంట్ మీద చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారో మన గవర్నమెంట్లో అది ఇంప్లిమెంట్ చేసింది డిజైన్ టెక్ కంపెనీ పూణే. ఆయన రామారావు గారు నాకు తెలుసు పోతామన్నాడు, రండి అని చెప్పి వెళ్ళిపోయినాం. ఫ్లైట్ ఎక్కాం, పూణేకి పోయినాం. ఆయన వికాస్ కన్వేల్కర్ దగ్గర కూర్చున్నాం. అసలు ఏందయ్యా పరిస్థితి అని అడిగాం. ఆయన చెప్పుకుంటూ వచ్చాడు, ఒక్క అవినీతి జరగలేదు, గవర్నమెంట్ ఇచ్చిన 43 సెంటర్స్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, మీరు ఏ సెంటర్కైనా పోయి చూడండి అని చెప్పేసి మాకు ఒక పెద్ద షీట్ ఇచ్చాడు.
నెల్లూరులో ఫర్ ఎగ్జాంపుల్ ఆదిశంకర కాలేజ్ 22 crores 9,000 చిల్లర మందికి ట్రైనింగ్ ఇచ్చారు. ఇట్లా 43 సెంటర్స్లో ఇచ్చాము. ఫస్ట్ నన్ను అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చింది. మళ్ళీ ఒక ఎంపీ విజయసాయిరెడ్డి గారు పూణేకి వచ్చాడు, నన్ను కూర్చోబెట్టాడు. నువ్వు చంద్రబాబు నాయుడు కన్ఫెషన్ స్టేట్మెంట్, చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేసాడనిగా నన్ను ఒప్పుకోకపోతే మళ్ళీ జైలుకి పంపిస్తామన్నారు. నేను తప్పెట్టి చెప్పేది, తప్పు జరిగినప్పుడు ఎట్టి చెప్పేది అంటే రెండోసారి జైలుకి పంపించారు. మళ్ళీ జైల్లో ఉండి వెనక్కి వచ్చి బయటకు వచ్చాను. బికాస్ ఆ స్కిల్ డెవలప్మెంట్ మొత్తం దేశంలో 4-5 రాష్ట్రాల్లో చేస్తే అన్నిటికంటే పర్ఫెక్ట్గా జరిగింది చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల ఆంధ్రప్రదేశ్లో. అటువంటిది ఆయన్ని జైల్లో పెట్టడం దురదృష్టం అన్నారు. తర్వాత ఆయనకి హిందీ ఇంగ్లీష్ వచ్చు. నేను ఈనాడుకి ఫోన్ చేస్తే ఒక రిపోర్టర్ని పంపించారు. ఆ రిపోర్టరు హిందీలో ఆయన ఇంటర్వ్యూ చేసి అన్నీ ముందు మాట్లాడుకున్నాం, ఆయనకి బ్రీఫ్ చేసాము. ఆయన ఎటు చెప్పాలో చెప్పాడు, వాస్తవాలు చెప్పాడు. అది నెక్స్ట్ డే బ్లాస్ట్ అయింది. ఆ నుంచి నెల్లూరుకు పోయినాం. పోయి ఆదిశంకర కాలేజీకి పోయి చూస్తే ఆ ఎక్విప్మెంట్, ఆ అగ్రికల్చర్ మెకనైజేషన్ గురించి, ఆ కార్ల రిపేర్లు, ట్రాక్టర్ల రిపేర్ గురించి ఒక్కసారి లోపలికి పోయి ట్రైనింగ్కి పోతే 6 monthsలో వాడు ఎక్స్పర్ట్ అయ్యి బయట వస్తే మంచి ఉద్యోగాలు 9,000 చిల్లర మంది ఒక్క సెంటర్ అన్నీ ఎక్స్పోజ్ చేసాం. అక్కడికి పోయినాం రాజమండ్రికి, అన్నీ చెప్పాం. అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. ఈరోజు అనుభవించే పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ కరప్షన్ ఒకటి, నీ కేవలం డబ్బు ఆశతో ఈరోజు లిక్కర్ కేసు ఏంటి, ఎన్ని వేల మంది చనిపోయినారు. నేను ఒక ఊరికి పోయాను జస్ట్ ఎలక్షన్స్ ముందు, ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ 23. ఎక్కువ మంది వీడియోస్ కనిపించినారు 2-3 వరుసల్లో ఒక ఊర్లో. అంటే ముద్దుమూడి గ్రామం. ఏంటి అని అడిగా పక్కన. వాళ్ళందరూ ఈ జగనన్న జయ బ్రాండ్ ఎక్కువ తాగినారు, చనిపోయినారని చెప్పారు. దాదాపు 25 మంది. ఆ తర్వాత ఆ ఎస్జిఎస్ కంపెనీ ఇచ్చిన ఆ టెస్ట్ రిపోర్టు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చూపించాం. అంటే నీ డబ్బుల కోసం ప్రధానమంత్రి మోడీ గారు డిజిటల్ ఇండియా అంటే ఈయన క్యాష్ ఆంధ్రప్రదేశ్ డబ్బుతోనే కొనాలా, నువ్వు వేరే పేమెంట్ చేసేదానికి లేదు, డిజిటల్ పేమెంట్ చేసేదానికి లేదు. ఎంత? 130,000 కోట్లు. ఆ 130,000 కోట్లు ఎన్ని కంటైనర్స్లో పోయేదానికి అవకాశం ఉంది? ఎక్కడన్నా చూసామా? నువ్వు చెప్పిన బ్రాండ్ తాగాలా, చావాలా? ఎక్కడ? మ్యాక్డౌల్. ఒక్క ఎగ్జాంపుల్ మీకు చెప్తా దుర్మార్గపు పరిపాలన గురించి. మెక్డవల్ డిస్టిలరీ సింగరాయకొండలో ప్రకాశం జిల్లాలో ఉంది. దాంట్లో పార్ట్నర్స్ ఎవరు? ఆనాటి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. కమిషన్ అడిగారు, మేము ఇస్తే మాది ఎంఎన్సి కంపెనీ దేశంలో ప్రపంచంలో ఇతర దేశాల్లో ఉంది, మమ్మల్ని సూ చేస్తారు, జైల్లో పెడతారు, నేను ఇక్కడ అవినీతికి పాల్పడ్డామంటే, లంచం ఇచ్చామంటే నేను ఇవ్వనన్నాడు. మూసేశారు. ఏ కంపెనీ మూశారు? మెక్డవల్ కంపెనీ. ఎవరి కంపెనీ మూశారు? నీ ఎంపీ పార్ట్నర్ ఉండే కంపెనీ మూసేశారు. ఈరోజు సిఐడి ఎంక్వైరీలో ఆ విషయాలు బయట వస్తుంటే, ఆ కసిరెడ్డి దగ్గర నుంచి చేసిన ఘోరాలు నేరాలు బయటకు వస్తుంటే దురదృష్టకరం ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రులు కావటం. అందుకే ప్రజలు తీర్పిచ్చినారు. మొన్న 24లో ఇటువంటి వాళ్ళకి గొడ్డలు పెట్టారు. నేను ఒక్క మాట్లాడుతుండా, 150 కోట్లు కేజ్రీవాల్ గవర్నమెంట్లో, ఢిల్లీ గవర్నమెంట్లో కరప్షన్ ఎంత? అరౌండ్ 150 crores. ఒక ముఖ్యమంత్రి జైలుకు పోయినాడు, ఒక డిప్యూటీ సీఎం జైలుకు పోయినాడు, అక్కడ ఆంధ్రాలో వాళ్ళు జైలుకు పోయినారు, తెలంగాణ నుంచి జైలుకు పోయినారు, తమిళనాడు నుంచి జైలుకు పోయినారు. ఇదెంత? వీళ్ళు లెక్క తేల్చేది. నేను 19 ఎండ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా ఈ లిక్కర్ స్కామ్ గురించి, 22లో పెట్టా, 23లో పెట్టా. ఈ వివరాలన్నీ అప్పుడే చెప్పా. ఒక క్రేట్లో 48 బాటిల్స్ ఉంటాయి, దానికి 150 నుంచి 500 దాకా తీసుకుంటున్నాడు, ఇన్ని కోట్లు పోతుందని చెప్పాం. ఈరోజు అవన్నీ వాస్తవాల కింద మారాయి. అంటే నేననేది అక్కడ 150 crores. బోఫోర్స్ కుంభకోణం ఎంత?
ఎంత 60 కోట్లు. 2G స్కామ్ ఎంత? ఫ్యూ హండ్రెడ్స్. ఇదెంత? 3,200 crores. నేను చెప్పేది అఫీషియల్ సేల్స్లో 3,200 కోట్లు. డిపోకి పోకుండా, స్కాన్ చేయకుండా డైరెక్ట్గా సేల్స్ చేయించుంటారు. అది ఇంకా ఎక్కువ ఉంది. అరే నేను సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడితే, కరప్షన్ కేసు ఉంటే, లేదు ఎనీ క్రిమినల్ కేసు 1 year లోపల అయిపోవాలా, విచారణ పూర్తి అయిపోవాలా. స్పెషల్ కోర్ట్స్ పెట్టారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ కోర్ట్, నేను కాకాని గోవర్ధన్ మీద కేసు పెడితే, అంటే నా దగ్గర 1000 కోట్లు నాకు, నా భార్యకి, నా కొడుకు అని చెప్పి ఒకరోజు బ్యాంక్ అకౌంట్స్ 1000 కోట్లు, ఇమిగ్రేషన్ స్టాంప్స్, ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ అన్నీ ప్రెస్ మీద పెట్టాడు. ఆ కేసులో నేను ఇంకా చూసి నిజంగా నాది 20 కోట్లు అనుకుంటారేమో, నేను అప్పటికీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక 100 ఇవే అని అడిగాను, చూపించాను. అది స్పెషల్ కోర్టులో జరుగుతూ ఉంది. ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత 2012లో 40 మీ తండ్రి ముఖ్యమంత్రిగా అడ్డం పెట్టుకొని 43,000 కోట్లు, 43,000 కోట్లు చిన్న విషయమా? ఇక్కడన్న భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి కొడుకుగా 43,000 crores సిబిఐ 12 కేసులు పెడితే, 12 కేసుల్లో ముద్దాయి అయితే, ఈరోజు అతను వచ్చి మనల్ని, బాబు గారిని జైలుకి పంపిస్తుంటే, అన్యాయంగా జైలుకి పంపిస్తుంటే ఏమైపోవాలా? 1000 మంది ప్రాణాలు తీస్తే ఏమైపోవాలా? ఎక్కడికి పోతుంది ఈ దేశం అని అనేది పరిస్థితి. అది వాట్ ఎవర్. ఈరోజు 2024లో ప్రజలు ఒక గుణపాఠం చెప్పారు. ఈరోజు కేంద్రం అంటే 5 yearsలో 130,000 కోట్లు అప్పు పెండింగ్ పేమెంట్స్ పెట్టిపోయినాడు. 10 లక్షల కోట్లు అప్పు చేశారు. రాష్ట్రం నడపటమే అతి కష్టమైన పరిస్థితి. అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు యాడ్ అయ్యారు. లోకేష్ బాబు గారు యువగళం మేము చూసాం, కుప్పంలో చూసాము, నెల్లూరు జిల్లా అంతా చూసాం. ఒక యంగ్ బాయ్, అంటే మేము బహుశా నేను పార్టీలో మొదట ఉన్నప్పుడు అప్పుడే పుట్టున్నాడు కుర్రోడు. అటువంటి కుర్రోడు ఈరోజు అంటే మోడీ గారు లోకేష్ బాబు పర్ఫార్మెన్స్ చూసి ఇష్టపడి 2 hours లోకేష్ బాబు ఫ్యామిలీ దేవాంశ్ 2 hours ఒక ప్రధానమంత్రి ఒక కుటుంబంతో స్పెండ్ చేసాడంటే దట్ ఈస్ ఓన్లీ విత్ లోకేష్ బాబు. మనం ఇంకెక్కడ చూడలే. మోడీ గారు అంటే మోడీ గారికి లోకేష్ బాబు ఎక్కడో ఇష్టపడ్డాడు. అటువంటి లోకేష్ బాబు యాడ్ అయినాడు. అన్నీ కలిపి రాష్ట్రంలో నేను ఒక మాట చెప్పాలంటే, నిన్న వెన్నుపోటు దినమన్నాడు ఆయన. June 4 అంటే రిజల్ట్ వచ్చింది. June 4 ఒక రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యం బతికిన రోజు. తమరు వచ్చినప్పుడు ప్రజాస్వామ్యం సచ్చింది. ఈరోజు ప్రజాస్వామ్యం బతికిన రోజు June 4 బతికిచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఎన్ఆర్ఐస్, మీరు, దేశంలో ప్రపంచంలో ఉన్నోళ్ళందరూ. మీ ఆలోచనలు, మీ ఎఫర్ట్స్ మేము చూసాం. అంటే మేము పడిన నరకయాతనలు, ఒక్క నా కాన్స్టిట్యున్సీలో 70 మంది జైళ్ళకి పోయినారు. 70 మంది. ఒక 80-90 మంది యాంటిసిపేటరీ బెయిల్ వచ్చినంత వరకు ఊర్లు వదిలిపెట్టిపోయినారు. పొలాలు, రొయ్యల గుంటలు వచ్చిన 10 రోజుల్లో 1.5 కోటి రొయ్యలు 400 మంది పోలీసులు పోయి సముద్రంలోకి వదిలేశారు. ఇంకొక 2 నెలలకి ఒక సంపంగి తోట 16 మంది యాదవులు. ఆ కనుపూర్ కాలం నుంచి పైప్ లైన్ పగలగొట్టి 6 ఏళ్ళు బీడు, అక్కడ 6 ఏళ్ళు బీడు. ల్యాండ్ స్కామ్స్, గ్రావెల్, శాండ్, వైన్, మైన్, ఇటువంటి దురదృష్టం పరిస్థితులు వస్తాయని అంతకుముందు అనేక మంది చీఫ్ మినిస్టర్స్ చూసాం. నేను రాజశేఖర్ రెడ్డి శాసనసభలో పోరాడా, బయట పోరాడా. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఇంటి ముందు ఆయన చీఫ్ మినిస్టర్గా ఉంటే నేను జిల్లా అధ్యక్షుడిగా ఫైట్ చేశాను. నా మీద ఒక్క కేసు పెట్టలే. ఇప్పుడు 18 కేసులు పెట్టారు. తీసుకుపోయి స్టేషన్లో కూర్చోబెట్టారు. అర్ధరాత్రులు కూర్చోబెట్టారు. ఆగ్రాన ఆ కేసులు చూసి ఆడ ఏముండాయని చెప్పేసి, తప్పుడు కేసులు అని చెప్పేసి నేను బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది.
అటువంటి పరిస్థితుల నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని అందరం కలిసి బతికించుకోవటం ఆ ఎన్టీ రామారావు పెద్ద ఆయన అక్కడి నుంచి స్వర్గం నుంచి ఆయన ఆశీర్వాదాలు ఈరోజు తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి వచ్చిందని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. ఏదేమైనా మన ముందు చాలా ఉన్నాయి. ఎన్టీ రామారావు గారి ఆలోచనలు అసలు ఆ తెలుగు గంగా కృష్ణా పెన్నా నదులు అనుసంధానం చేసిన మొదటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. నదులు అనుసంధానం అంటే తెలుగు గంగా. ఇప్పుడు మాకు ఈరోజు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎన్టీ రామారావు గారి పుణ్యం మా ఉమ్మడి నెల్లూరు జిల్లా సోమశిల 36 టీఎంసీతో మొదలైతే ఆయన వచ్చి 78 టీఎంసీలు చేశాడు. దాని కింద కండలేరు 68 టీఎంసీలు. ఒక్క నెల్లూరు జిల్లాలో 146 టీఎంసీ. ఒక టీఎంసీకి 10,000 ఎకరాలు పండుతాయి. 140 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేవు. దట్ ఈస్ బికాజ్ ఆఫ్ ఎన్టీఆర్. 146. అందుకని అటువంటి మహానుభావుడు పెట్టిన పార్టీలో 40 ఏళ్ళు ఆ పార్టీతో ఆ ముగ్గురు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారితో పాలు పంచుకునే అదృష్టం నాకు కలిగినందుకు నేను నిజంగా రుణపడి ఉన్నానని చెప్పేసి తెలియజేసుకుంటూ, మెల్బోర్న్ నేను చూసా, మీ అందరి కన్సర్న్ చూసా, ఆప్యాయత చూసా, ఆ మంచితనం చూసా. నాకు చెప్పినారు ఇక్కడ కొంచెం హ్యాపీగా ఉండాం, ఒకవేళ ఎక్స్పెండిచర్ ఎక్కువైనా నాట్ లైక్ యూఎస్ ఆడ మాదిరిగా రాత్రిళ్ళు పగులు స్ట్రెస్ ఉండదు, ఇక్కడ అంత గౌరవంగా ఉంటుంది, గవర్నమెంట్ కూడా మాతో బాగా మూవ్ అవుద్ది అని చెప్పారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. నాకేమో అక్కడ ఆయన అక్కడ కేసులు, జైళ్ళు, బెయిళ్ళు, మనసంతా అక్కడుంది. ఇక్కడ పార్టిసిపేట్ చేయటం, మీ అందరినీ కలవటం నిజంగా సంతోషంగా ఉంది. రేపు సిడ్నీ అన్నారు, మళ్ళీ బ్రిస్బెయిన్ అన్నారు, మళ్ళీ 11వ తేదీ రాత్రి మళ్ళీ బయలుదేరి ఇండియాకు పోతుండా. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. చాలా విషయాలు మనకు తెలియజేశారు. ప్రజల ఆవేదనని ఆయన మాటలతో మనకు వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండి. మా తెలుగువారు అందరి తరపు నుంచి మీకు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాము.